సూత మహర్షి శమంతకమణి గురించి, శ్రీకృష్ణుడి జననం గురించి చెప్పిన తర్వాత దేవి భాగవత మహత్యాన్ని తెలియచేసే ఇంకొక ఇతిహాసం ఉంది, అది కూడా వినిపిస్తాను, శ్రద్ధగా వినండి అని సూత మహర్షి ఇంకొక ఇతిహాసాన్ని చెప్పడం మొదలుపెట్టారు. పూర్వకాలంలో ఒకప్పుడు అగస్త్య మహాముని ఆయన భార్య లోపాముద్రతో కలిసి కైలాసానికి వెళ్ళారు. అక్కడ కుమారస్వామిని అభ్యర్థించి ఎన్నో కథలు గాథలు తెలుసుకున్నారు. తీర్థ మహత్యాలు, దాన మహత్యాలు, వ్రత మహత్యాలు ఎన్నెన్నో షణ్ముఖుడు చెప్పుతూ ఉంటే విని ఆ వృద్ధ దంపతులు ఎంతో ఆనందించారు. అగస్త్యుడికి అయినా కూడా తృప్తి కలగలేదు. లోకహితం కోరి దేవీ భాగవతం గురించి, దాని మహిమ గురించి చెప్పమని షణ్ముఖుణ్ణి అడిగారు. త్రిలోకజనని ఆ దేవీ భాగవత పురాణంలో కీర్తింపబడిందట కదా, మాకు తెలియజెప్పవా అని షణ్ముఖుణ్ణి అభ్యర్థించారు. స్కందుడు ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. కుంభసంభవ, భాగవత మహత్యాన్ని విస్తరించి చెప్పాలంటే అది ఎవ్వరి వల్ల అయ్యే పని కాదు. కానీ నువ్వు అడిగావు కాబట్టి క్లుప్తంగా చెప్తాను, విను. సచ్చిదానంద రూపిణి జగదంబిక భుక్తి ముక్తి ప్రదాయినిగా సాక్షాత్కరించేది దేవీ భాగవతంలోనే. అందుచేత దేవీ భాగవతం అంటే దేవీ వాంగ్మయ రూపం. దీన్ని చదివినా విన్నా అది చేసిన వారికి చెయ్యలేనిది అంటూ ఈ ప్రపంచంలో కానీ ఈ సృష్టిలో కానీ ఏది ఉండదు. ఒకానొకప్పుడు వివస్వంతుని కొడుకు శ్రాద్ధదేవుడు అని ఒక మహారాజు ఉండేవాడు. ఆయనకి ఎంత కాలానికి పిల్లలు కలగలేదు. మగపిల్లాడు పుడితే బాగుంటుందని ఆశతోటి వశిష్ఠుల వారిని వారి అనుమతితో ఒక ఇష్టిని, పుత్రకామేష్టిని నిర్వహించాడు. ఆయన భార్య శ్రద్ధాదేవి. ఆవిడేమో తనకు ఆడపిల్ల కావాలని ఆ విధంగా హోమం నిర్వహించమని అభ్యర్థించింది. ఆ హోమం చేసే హోత అలాగే హోమం చేశాడు. పుత్రకామేష్టి పూర్తయింది. కొంతకాలానికి శ్రద్ధాదేవి గర్భం ధరించింది. ఆవిడ ఆడపిల్లను ప్రసవించింది. ఆ ఆడపిల్లకి ఇలాదేవి అని పేరు పెట్టారు. కానీ మహారాజుకేమో మనస్సు కలుక్కుమంది. మగపిల్లాడు కావాలని సంకల్పించి పుత్రకామేష్టిని నిర్వహిస్తే ఆడపిల్ల పుట్టిందేమిటి? గురోత్తమ, ఎలా జరిగింది? ఈ సంకల్ప వైషమ్యం ఎలా జరిగింది అని వశిష్ఠుల వారిని అడిగాడు. వ్యతిక్రమం ఎందుకు జరిగిందో, ఎలా జరిగిందో చెప్పి వశిష్ఠుడు ఇలాదేవి మగవాడుగా మారాలంటే ఈశ్వరుణ్ణి ప్రార్థించమని సలహా చెప్పాడు. శ్రాద్ధదేవుడు అలాగే అని శివుణ్ణి ప్రార్థించాడు. శివానుగ్రహము గురు అనుగ్రహము కలిసి ఇలాదేవి పురుషుడుగా మారిపోయింది. అప్పుడు సుద్యుమ్నుడు అని
మళ్ళీ నామకరణం చేశారు. ఆ రాకుమారుడు అన్ని విద్యలకు సముద్రుడయ్యాడు. అయితే పెరిగి పెద్దయ్యి యవ్వనంలోకి అడుగుపెట్టాడు. ఒకరోజు వేట కోసం ఒక మహావనంలోకి వెళ్ళాడు. పరివారంతో కలిసి రథం మీద ఒక అడవి నుంచి ఇంకో అడవికి అలా వెళ్తూనే ఉన్నాడు. అలా ప్రయాణిస్తూ మేరు పర్వతానికి దగ్గరలో ఉన్న ఒక వనాన్ని చేరుకున్నాడు. ఆ వనానికి ఒక చరిత్ర ఉంది. ఒకప్పుడు శివపార్వతులు అక్కడ క్రీడిస్తుండగా శివదర్శనం కోసం ఎంతో కోరికతో మునులు ఆ విషయం తెలియక హఠాత్తుగా వనంలోకి ప్రవేశించారు. పార్వతి సిగ్గుపడింది. అది గ్రహించిన మునులు వెంటనే వెళ్ళిపోయి శ్రీహరిని శరణు వేడుకున్నారు. కానీ పార్వతిని ఊరుకోపెట్టడం కోసం శివుడు ఆ వనానికి ఒక శాపం ఇచ్చాడు. ఈ రోజు నుంచి ఈ వనంలోకి ప్రవేశించిన పురుషులు ఎవ్వరైనా సరే స్త్రీలుగా మారిపోతారు అని కట్టడి చేశాడు. ఈ కథ తెలిసిన పురుషులెవ్వరూ ఆ వనం దరిదాపులకి ఎప్పుడూ వెళ్ళరు. మన సుద్యుమ్నుడికి ఈ విషయం తెలియక ఆ వనంలోకి వెళ్ళిపోయాడు. వెళ్ళడం ఏమిటి? ప్రద్యుమ్నుడు ప్రవేశించడం ఏమిటి? సుద్యుమ్నుడు అతనితో వెళ్ళిన వాళ్ళు అందరూ స్త్రీలుగా మారిపోయారు. మగ గుర్రాలు కూడా ఆడగుర్రాలు అయిపోయాయి. ఎందుకయ్యాయి అని కారణం తెలియక అందరూ ఆశ్చర్యపోయారు. చేసేది లేక అలానే ఆ అరణ్యాల్లో తిరుగుతూ ఉన్నారు. అలా తిరుగుతూ తిరుగుతూ బుధుడి ఆశ్రమానికి చేరుకున్నారు. ఆడపిల్లగా మారిన ఈ సుద్యుమ్నుడికి ఆయన్ని చూసి బుధుడు మరులు కొన్నాడు. ఎవరి అందగత్తె? దొండపండుల్లాంటి పెదవులు, మల్లె మొగ్గల్లాంటి పలువరస, చందమామలా ఉన్న ముఖం, పద్మాల్లా ఉన్న కన్నులు. బుధుడికి మనసయ్యింది. ఆ సుందరాంగి కూడా బుధుడిని చూసి అలానే అనుకుంది. చంద్రుడిలా ఉన్నాడు, ఎవరబ్బా ఈ అందగాడు అనుకుంది. చూపులు కలిసి మనసులు కలిసి ఆ సోమనందుడి ఆశ్రమంలో చాలా కాలం ఉండిపోయింది. గర్భవతి అయ్యింది. పురూరవసుడికి జన్మనిచ్చింది. కొంతకాలం గడిచింది. ఒకరోజు తన పూర్వరూపం, తన రాజ్యం, తల్లిదండ్రులు అన్నీ జ్ఞాపకం వచ్చి చాలా బాధపడి ఇంకా ఆ ఆశ్రమంలో ఉండలేక వెళ్ళిపోయింది. వెతుక్కుంటూ వెళ్ళి వశిష్ఠుడి ఆశ్రమానికి చేరుకుంది. తమ కులగురువును చూడడంతోనే ఒక్కసారిగా దుఃఖం పొంగి వచ్చింది. వశిష్ఠుడి కాళ్ళ మీద పడి వలవలా ఏడ్చింది. మళ్ళీ పురుషత్వం వచ్చేట్టు అనుగ్రహించమని ప్రార్థించింది. వశిష్ఠుడు మంత్రశక్తితో జరిగిన వృత్తాంతమంతా తెలుసుకున్నాడు. ఆయన కైలాసానికి వెళ్ళాడు. శివుణ్ణి అర్చించి ప్రసన్నుణ్ణి చేసుకున్నాడు. ఉబ్బులింగడు కదా అని భక్తిభావంతో స్తుతించాడు. నమో నమః శివాయాస్తు శంకరాయ కపర్దినే గిరిజార్ధాంగదేహాయ నమస్తే చంద్రమౌళయే. మృడా, కైలాసవాసి, నీలకంఠ, భుక్తి ముక్తిప్రదాయక, శివరూప, శివ, ప్రపన్న భయహారి, వృషభవాహన, శరణ్య, పరమాత్మ, త్రిమూర్తి స్వరూప, దేవాధిదేవ, వరద,
పురారే యజ్ఞరూప యజ్ఞఫలద గంగాధర సూర్యేందు వహ్నిలోచన నమో నమః నమో నమః. బోళాశంకరుడు కదా ప్రత్యక్షమయ్యాడు. వృషభ వాహనం మీద పార్వతీ సమేతుడై దర్శనాన్ని అనుగ్రహించాడు. వరం కోరుకోమన్నాడు. ఆడపిల్లగా జన్మించి మగపిల్లవాడుగా మారి ఇప్పుడు మళ్ళీ స్త్రీత్వం పొందిన ఇలాదేవికి, అదే మన సుద్యుమ్నుడికి తిరిగి పురుషత్వం ప్రసాదించమని వశిష్ఠుడు అభ్యర్థించాడు. శివుడు అలాగే అన్నాడు. ఒక నెల పురుషుడుగా ఒక నెల స్త్రీగా ఉంటుందని అభ్యనుజ్ఞ ఇచ్చి శివుడు అంతర్ధానం చెందాడు. వశిష్ఠుడు అంతటితోటి తృప్తి చెందక ఈసారి జగదీశ్వరిని స్తుతించాడు. జయదేవి మహాదేవి భక్తానుగ్రహకారిణి జయ సర్వసురారాధ్యే జయానంత గుణాలయే. శరణాగత వత్సల దుర్గా దేవేశి దుఃఖహంత్రి దుష్టదైత్య నిషూదిని భక్తిగమ్య మహామాయా జగదంబిక సంసార సాగరోత్తారపోతీభూత పదాంబుజ త్రిమూర్తి సంసేవిత చతుర్వర్గప్రదాయిని. నిన్ను స్తుతించాలంటే సమర్థుడెవరు? కేవలం భక్తితో నమస్కరించడం తప్ప. వశిష్ఠుడి ఈ స్తోత్రానికి జగదీశ్వరి ప్రసన్నురాలయ్యింది. సుద్యుమ్నుడి మందిరానికి వెళ్ళి భక్తితో నన్ను అర్చించు. నాకు అత్యంత ప్రీతిపాత్రమైన దేవీ భాగవతాన్ని నవాహో నియమంతో అతడికి వినిపించు. అది ముగిసేసరికి తిరిగి పురుషత్వం పొందుతాడు అని ఆజ్ఞాపించింది. వశిష్ఠుడు సంబరపడ్డాడు. ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. దేవి ఆజ్ఞను వివరించాడు. ఆశ్వీజ శుక్లపక్షంలో దేవిని ఆరాధింపచేసి భాగవతం తానే పురాణ శ్రవణం చేయించాడు. సుద్యుమ్నుడు భక్తిగా విన్నాడు. వినిపించిన వశిష్ఠుణ్ణి అర్చించాడు. వెంటనే పురుషత్వం పొందాడు. రాజ్యానికి పట్టాభిషిక్తుడయ్యాడు. ప్రజారంజకంగా తన పరిపాలన కొనసాగించాడు. భూరి దక్షిణలతో దేవీ యజ్ఞాలు అనేకం నిర్వహించాడు. పుత్రుల్ని పొందాడు. వారికి రాజ్యం అప్పగించి తాను తపస్సులు చేసుకుని దేవీ సాలోక్యం చెందాడు. అగస్త్య, దేవీ భాగవత మహిమ అంతటిది. చదివిన వారికి విన్నవారికి సకల వాంఛాప్రదం. అన్ని కోరికలు తీరుతాయి. ఇహపరాలకు సాధకం అని చెప్పి కుమారస్వామి ఇతిహాసాన్ని ముగించాడు. ఇక్కడతో శ్రీ స్కాంద పురాణం మానసఖండం 3వ అధ్యాయం ముగిసింది.